ఈ వీడియోలో త్రిభుజం యొక్క వైశాల్యం సూత్రం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. దీన్నే ఇంగ్లీష్లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ ఇంట్యూషన్ అంటారు. ముందుగా దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని ఎలా కనుగొంటామో గుర్తుకు చేసుకుందాం. దీర్ఘచతురస్రం రెక్టాంగిల్ యొక్క వైశాల్యం ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు భూమి ఇంటూ ఎత్తు, అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ హెచ్. అలాగే ఒక సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఎత్తు తెలిసినప్పుడు కూడా దాని వైశాల్యం ఏమవుతుంది? భూమి ఇంటూ ఎత్తు, అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ హెచ్. ఇది ఎలా సాధ్యమో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ సమాంతర చతుర్భుజంలోని ఒక చిన్న భాగాన్ని కత్తిరించి దాన్ని మరోవైపుకు జరుపుదాం. ఇప్పుడు ఇది ఎలా మారింది? ఒక దీర్ఘచతురస్రంగా మారింది కదా. ఇప్పుడు దీన్ని మళ్ళా మనం తిరిగి అదే స్థానానికి కూడా తీసుకురావచ్చు. అంటే ఇక్కడ ఏమైంది? మనకి ఈ ప్రక్రియలో ఎలాంటి వైశాల్యం పెరగలేదు మరియు తగ్గలేదు, కేవలం ఆకారం మాత్రమే మారింది. అందువల్ల సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి సమానమని చెప్పచ్చు. అదే ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ హెచ్, భూమి ఇంటూ ఎత్తు. ఇప్పుడు ఇదే ఆలోచనను ఉపయోగించి త్రిభుజ వైశాల్యాన్ని కూడా కనుగొందాం. ఇక్కడ మనకు ఒక త్రిభుజం ట్రయాంగిల్ ఉంది. దాని భూమి బి మరియు ఎత్తు హెచ్ అని ఇచ్చారు. ఇప్పుడు ఈ త్రిభుజం వైశాల్యం ఎంత ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా ఈ త్రిభుజానికి సమానమైన మరో త్రిభుజాన్ని తీసుకుందాం. ఇప్పుడు దానిని తిప్పి మొదటి త్రిభుజానికి ఈ విధంగా కలుపుదాం. ఇప్పుడు ఏర్పడిన ఆకారం ఏమిటి? గమనించండి, ఒక సమాంతర చతుర్భుజం. ఈ సమాంతర చతుర్భుజంలో మొదటి త్రిభుజం ఒక భాగం మరియు రెండవ త్రిభుజం మరొక భాగంగా ఉన్నాయి. అంటే ఈ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఒక త్రిభుజం వైశాల్యానికి రెట్టింపు ఉంది అని అర్థం. మనకు సమాంతర చతుర్భుజ వైశాల్యం తెలుసు. ఎంత అది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు భూమి ఇంటూ ఎత్తు, అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బిహెచ్. ఇప్పుడు ఈ త్రిభుజం యొక్క వైశాల్యం చూద్దాం. అంటే ఏమవుతుంది? సమాంతర చతుర్భుజం వైశాల్యంలోని సగం. త్రిభుజం వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అయింది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ బిహెచ్. ఇప్పుడు ఇదే విధానాన్ని మరో త్రిభుజంతో కూడా పరిశీలిద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన త్రిభుజం ఏంటి? ఈ త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని మనం అధిక కోణ త్రిభుజం, అబ్ట్యూస్ ట్రయాంగిల్ అంటారు. ఈ త్రిభుజంలో ఎత్తు త్రిభుజం లోపల కాకుండా బయట ఉంటుంది. ఈ విధంగా భూమిని పొడిగించి ఎదురుగా ఉన్న శీర్షం నుండి పొడిగించిన భూమికి లంబం గీసినప్పుడు లభించే దూరమే ఎత్తు హెచ్ అవుతుంది. ఇప్పుడు ఇంతకు ముందులానే ఈ త్రిభుజానికి సమానమైన మరో త్రిభుజాన్ని కూడా తీసుకుందాం. తరువాత దీనిని ఈ విధంగా తిప్పి కలుపుదాం. ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఒక సమాంతర చతుర్భుజం అనేది ఏర్పడింది. ఈ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు భూమి ఇంటూ ఎత్తు. కాబట్టి ఇప్పుడు ఈ త్రిభుజం యొక్క వైశాల్యం అంటే ఇది మొత్తం ఎంత ఉంటుంది? మనకి త్రిభుజం వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ బిహెచ్. కాబట్టి త్రిభుజ వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అనే సూత్రము అన్ని రకాల త్రిభుజాలకు వర్తిస్తుంది. అలాగే దీర్ఘచతురస్రం మరియు సమాంతర చతుర్భుజం వైశాల్యం భూమి ఇంటూ ఎత్తు. మనం ఏం నేర్చుకున్నాం? త్రిభుజం వైశాల్య సూత్రం నిరూపణ. ముందుగా దీర్ఘచతురస్రం మరియు సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు భూమి ఇంటూ ఎత్తు అని చూసాం. ఏవైనా రెండు సమాన త్రిభుజాలను కలిపితే ఒక సమాంతర చతుర్భుజం ఏర్పడుతుంది అని తెలుసుకున్నాం. అందువల్ల త్రిభుజ వైశాల్యం సమాంతర చతుర్భుజ వైశాల్యాల్లో సగం అవుతుంది. అంటే త్రిభుజ వైశాల్యం సూత్రం ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఈ సూత్రం అన్ని రకాల త్రిభుజాలకు కూడా వర్తిస్తుంది.